గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేఎల్ సెంట్రల్. మార్నింగ్ 12:30 అవుతుంది టైమ్. సో లేట్గా లేసాము, అలసిపోయాం కదా. సో ఇప్పుడే ఇంకా రెడీ అయ్యి బయటకు వచ్చాము. 12:30 దాటిన టైమ్. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో మోస్ట్లీ బ్రంచ్ చేసుకొని కేఎల్సిసి సైడే వెళ్తాము. బట్టు అనుకున్నాం కానీ బట్టు కేవ్స్ పాసిబుల్ కాదు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు బ్రిక్ ఫీల్డ్స్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇది చికెన్ బిర్యానీ, అది బడ్జెట్ బిర్యానీ అంట. సో ఇక్కడే మనకి జమ్ రెస్టారెంట్ అని ఉంది, ఇండియన్ రెస్టారెంట్. సో ఇంకా బ్రంచ్ చేసుకొని వెళ్దాం. Hi, good afternoon. డే త్రీ Yeah, day 3. జమ్ రెస్టారెంట్లో ఉన్నాము. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పవా. సో ఆలూ పరాటా అండ్ దాల్ కిచిడి అయితే ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ పర్వాలేదు, బాగుంది. అండ్ ఈరోజు మా ప్లాన్ వచ్చేసి సెంట్రల్ మార్కెట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాల్కి వెళ్దాము. లోయాత్ అని ఉంటుంది బుకిత్ బింతాంగ్లో. అండ్ ఈవినింగ్ వచ్చేసి కేఎల్సిసి పార్క్లో వాటర్ ఫౌంటైన్ షో ఉంటుంది, అక్కడికి వెళ్దాము. 50 ringgit into 27 అవుతుంది నీకు. 24 is actual price. ఎక్స్చేంజ్ ఇప్పుడు అమౌంట్ 20 60 పెట్టు. 60 2000 వరకు 10% మార్కప్ అంట ఎక్స్చేంజ్ రేటు. కొట్టనా? ఓకే. సో కొంచెం క్యాష్ తీసుకుందామని ఇక్కడ ఏటీఎం ఉంది 7-Elevenలో, అక్కడే కొంచెము డ్రా చేసుకుందామని వెళ్ళాము. సో 27 రూపీస్ పడుతుంది ఒక రింగెట్. అండ్ 10% మార్కప్ వేశారు. సో 2100 పడింది. సో 7-Elevenలోనే మనకి ఏటీఎం ఉంది. సో ఇక్కడ తీసుకున్నాము, ఏటీఎంలో 60 రింగెట్ తీసుకున్నాము. అవును. సో కేఎల్ సెంట్రల్ స్టేషన్కి అయితే వచ్చేసాము. సో మనం ఇప్పుడు ఎల్ఆర్టీ లైన్ తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది మస్జిద్ జమైక్. ఓకే, సో మనం ఉన్నది ఇక్కడ కేఎల్ సెంట్రల్లో 2 స్టాప్స్. రెడ్ తీసుకోమంటున్నాడు కదా, కేఎల్ సెంట్రల్ రెడ్. దా పెట్టు, ఇప్పుడు పెట్టు, ఇక్కడ ఇచ్చేసి నాకు అది ఇచ్చేసి. 14:18. నెక్స్ట్ 7 minutesలో ఉన్నట్టుంది ప్లాట్ఫామ్ 1. నెక్స్ట్ ట్రైన్ వితిన్ 6 minutes. ఇంకా ఇక్కడ నుంచి మనము కేఎల్ సెంట్రల్ నుంచి ఇక్కడికి వెళ్తున్నాం, మస్జిద్ జమైకి వెళ్తున్నాం. ఇది ఎల్ఆర్టీ లైన్. పట్టుకోండి. సో ఇది ఎల్ఆర్టీ ట్రైన్. సో నీట్గా ఉన్నాయి. రైల్వే స్టేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మెట్రోస్ కూడా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి. అదానికి ఇటు వెళ్ళాలంటున్నాం ఈ ట్రైన్. సో మస్జిద్ జమాయికి అయితే వచ్చేసాము. పైనకి వెళ్ళాలి డిమార్ట్స్. దా వెళ్దాం. సైడ్ అటు చూపిస్తుంది కిందికి. ఏయ్ వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు మనం సెంట్రల్ మార్కెట్కి వెళ్తున్నాము.
మనం దిగింది మస్జిద్ జమైక్ స్టాప్. బస్ వచ్చింది, ర్యాపిడ్ కేల్. కేల్ టవర్ కనిపిస్తుంది ఇక్కడ. చలో మనమైతే సెంట్రల్ మార్కెట్ సైడ్ వెళ్తున్నాము. ఎండ మాత్రం చాలా ఉంది, చాలా హ్యూమిడ్ ఉంది. చెమటలు అయితే ఫుల్ ఇట్లా కారిపోతున్నాయి, ఫుల్ చాలా హ్యూమిడ్, వేడి. సెంట్రల్ మార్కెట్, కస్తూరి వాక్, లాల్వన్ కస్తూరి. సో ఇక్కడికైతే వచ్చాము. ఎంత స్ట్రీట్ మార్కెట్ టైప్ అన్నమాట ఇక్కడంతా. చాలా పెద్దగా ఉన్నట్టుంది అక్కడ దాకా. ఇక్కడంతా స్ట్రీట్ షాపింగ్, లేడీస్ ఐటమ్స్ ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది ఇక్కడ. ఇటు సైడ్ అంతా స్ట్రీట్ ఫుడ్ అనుకుంటా, ఇటు సైడ్ అంతా షాపింగ్. సో ఇంకా కంటిన్యూ అవుతున్నాను మార్కెట్లో. సో ఇక్కడ షాప్లో చూడొచ్చు అన్ని డ్రై ఫిష్ ఉన్నాయి. అన్నీ ఇంతకేమి అన్నీ డ్రైడ్. ఇదేందో సిల్వర్ ఫిష్ అంట, సన్నగా ఏదో నూడిల్స్లా ఉన్నాయి. ఇవి స్మాల్ బుడ్డ ఉన్నాయి రొయ్యలు. సిల్వర్ ఫిష్ అయితే స్మాల్వి డ్రై చేసిరబ్బా. దీస్ ఆర్ ఆల్ సాల్టెడ్. డ్రైడ్ షరింప్ బుడ్డగా ఉన్నాయి. ఇవేంది ఇక హార్స్, ఇదే నబ్బో ఏమో ఉన్నాయి ఇక్కడ. ఆక్టోపస్ ఇవన్నీ ఏమో ఉన్నాయి. ముట్టగాని స్మెల్ వస్తుంది, చెయ్యి ఇట్రా ఇట్రా. అన్ని డ్రై ఫిష్ చాలా ఉన్నాయి. ఇట్రా స్క్విడ్ అంట, డ్రైడ్ స్క్విడ్. అయ్యో ఇది కదా కటిల్ ఫిష్. ఇదేంది స్మాల్ స్క్విడ్ అంట. కటిల్ ఫిష్ డ్రైడ్. ఇదైతే మనకు తెలుసు. మిర్చి, స్క్విడ్లు, కటిల్ ఫిష్ అన్నీ ఏమో ఉన్నాయి డ్రైడ్. ఇవన్నీ తింటారా ఎట్లున్నాయి? సో సెంట్రల్ మార్కెట్లో షాపింగ్ అయితే అయిపోయింది. విండో షాపింగ్ చేసాము, ఏం తీసుకోలేదు. మన దగ్గర ఇంకా మంచిగా క్వాలిటీవి మంచి తక్కువ ధరలో దొరుకుతాయి ఈ లేడీస్ ఐటమ్స్. సో ఇక్కడ నుంచి మేము లోయాత్కి వెళ్తున్నాము, ఎలక్ట్రానిక్స్ మాల్. సో 19 రింగెట్స్ పడింది. గ్రాబ్లో క్యాబ్ తీసుకున్నాము. లోయత్ అనే మాల్లోకి వచ్చాము. ఇదంతా ఎలక్ట్రానిక్ మాల్ అనమాట. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. సో చూసిరా ఇప్పుడు మనం క్యాబ్ దిగాము. అన్నీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంత ఫ్లై మోర్ కాంబో 4100, 3300 RM. మనకి 24 రూపీస్ ఒక్క రింగెట్. సో ఇంకా కన్వర్ట్ చేసుకోండి. డీజే ఆస్మో 1800. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం గేమింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. గేమింగ్ ల్యాప్టాప్స్,
గేమింగ్ చిప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం రిపేర్ చేస్తున్నాడు, రిపేర్ వర్క్ కూడా నడుస్తుంది ఇక్కడ. సో ఈ మాల్ మొత్తం లోయాట్ అనేది మలేషియాలో మంచి ప్లేస్ అనమాట. ల్యాప్టాప్స్ అయినా ఏవైనా కూడా మీరు మలేషియాకి వస్తే ఇక్కడికి కంపల్సరీ రండి, తక్కువలో అయిపోతాయి అన్నీ. 32 GB 512 అయితే 5400 రింగిట్స్. అరౌండ్ 5,000 to 6,000 రింగిట్స్ అయితే మనకి మంచిదే వస్తుంది. 1 TB SSD. అరే అని ముట్టద్దు. 5,000 రఫ్గా 5,000 వేసుకో. ఎంత అవుతుంది? పాతది ఇది, కొత్తది కూడా లేదు. ఓఎస్ పాత ఓఎస్ ఇంటెల్ కోర్ అల్ట్రా కోపైలట్ పీసీ, కానీ ఎక్కువ పడుతుంది ఇది కదా. బాగుంది కదా ఇది, చూడండి మొత్తం మెకానికల్ అంటే కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్. దా సో కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ప్రతి ఒక్క సామాన్లు ఉన్నాయి. అబ్బో మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. అబ్బో TMT అంట. అరే ఇది ఎక్కడ విన్నా నేను, TMT చూద్దామా. TMT ఈ స్పీకర్ చూడు మంచిగా వస్తుంది కదా. ఇది DJ Osmo 360 1800. ఉంటాయి DJ నియో సిరీస్ 869 నియో బేసిక్. కాంబోస్ అయితే ఇంకా 2,200 వరకు ఉన్నాయి. ఇదేం DJ Osmo Pocket 4 1900 2599. DJ మైక్ అంతా 389 ఉంది. TMT X5 ప్రైస్ 2499. X5 వచ్చేసి 2499 ఉంది. టూత్ బ్రష్ అవునా? ఆటోమేటిక్ టూత్ బ్రష్ ఎంత 139 మినిమం. ఇట్లుంటుంది. X5 ఏమో పొడుగు ఉంటుంది. X5 ఇక్కడ ఉంది 2499 అది. 899 1 TB both. This is 939. And in Kingston? Yes, the same version but different body. Same configuration, different body. One is 749. 749. Yeah. Ringgit. And then this one is 939. It's 639, sorry. 639. ఏ డేటా 1 TB. 639. ఓకే. ప్రైసెస్ అయితే బాగా చెప్తున్నారు. బేసిక్ ఏ డేటాలోనే 600 రింగిట్ చెప్తున్నారు. శాండిస్క్ అయితే అప్రాక్సిమేట్గా 800 900 చెప్తున్నారు. 1000 చాలా కాస్ట్లీ ఉన్నాయి. ప్రొజెక్టర్ అంట ఇది ఇక్కడ ఉంది. ప్రొజెక్టర్ ఆర్జన్ వర్చ్యూర్ గ్లాసెస్. అది సంగతి. ఇంకా వెళ్దామా పైనకి? ఇక్కడ ఉంది 299, వాడు 2699 ఇస్తాను వాడు ఇందాక. ఇదేమో X4 ప్రీవియస్ మోడల్. ఇది దీనికి డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం ఉంటుంది.
కొత్త మోడల్ ఇప్పుడు రావాలి, లాంచ్ అవ్వాలి మేలో. X6 ఇంకా రాలేదు, వస్తే అప్పుడు ఇది తగ్గిపోతుంది ఆటోమేటిక్, అప్పుడు కొందాం. టచ్ చేయి. బాగుందా డ్రోన్? ఇది చూడు ఎట్లుందా, ఫ్యాన్ లాగా ఉంది కదా, ఫ్యాన్ ఉన్నట్టుంది అది. ఎలక్ట్రానిక్స్ షాపింగ్ అయితే అయిపోయింది, ఏం కొనలేదు, కాస్ట్లీ అనిపిస్తుంది అంతా. సో ఇదే మేము ఇప్పటివరకు షాపింగ్ చేసింది ఎలక్ట్రానిక్స్ మార్కెట్. సో ప్లాజా లో యార్ట్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మొత్తం, ఈ మాల్ మొత్తం ఎలక్ట్రానిక్సే. చీప్ అనుకున్నాం కానీ అంత చీప్గా అయితే ఏం లేవు, కానీ వెరైటీస్ చాలా ఉన్నాయి. మనకి కొంచెం చీప్లో కావాలి అంటే Shopee.my అని ఉంటుంది యాప్, ఆన్లైన్ సూపర్ ఎలక్ట్రానిక్స్, అంటే మన అమెజాన్ లాగా. అక్కడైతే కొంచెము మంచిగా చీప్లు వస్తాయి. ఓకే, సో టీ బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు టెస్లా, ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాము, మన బుకిత్ బింతాంకి వెళ్తున్నాము. సో ఇప్పుడు మళ్ళీ బుకిత్ బింతాంకి వెళ్తున్నాము. బిట్స్ బింతాంగ్ ఇల్లు ఏమన్నా తెలియదు. అక్కడ పోలీస్ అంకుల్ చూడు, ఫైన్ వేస్తున్నాడు వెహికల్కి. ఇక్కడ పోలీస్ అంకుల్, ట్రాఫిక్ పోలీస్ అంకుల్ ఫైన్ వేస్తున్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కదా, అక్కడ ఉన్నాడు, ఫైన్ వేస్తున్నాడు. రాయల్ సూపర్ స్టార్ ఫ్యామిలీ కరోక్, రెస్టారెంట్ అనుకుంటా. వరాక్య బుకిత్ బింతాన్ రెస్టారెంట్, లాట్ 10. ఇక్కడే కదా, వచ్చేసినాం బుకిత్ బింతాన్ సర్కిల్కి. మార్కెట్ ఏదో స్వీట్ పొటాటో ఏదో ఉంది డిష్ ఇక్కడ. ఐ థింక్ దాంట్లో అది చేస్తారు అనుకుంటా, స్వీట్ పొటాటో. ఇక్కడ ఫుల్ ఉన్నాయి షాప్స్, మొబైల్ షాప్స్. బేకరీ, షవర్మా. ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. వచ్చేసాము, ఇది బుకిత్ బింతాంగ్ సర్కిల్. మళ్ళీ హాయ్ చెప్పేసి రాపో, వెళ్ళి దా చెప్దాం, దా వెళ్ళు, మీరు వస్తుంది. వెళ్ళు చెప్పుకో, వెళ్ళు చెప్పుకో, హాయ్ చెప్పుకో, వెళ్ళు గో, వెళ్ళు వెళ్ళు, షేక్ హ్యాండ్ ఇచ్చి రాపో. గో అండ్ గివ్ షేక్ హ్యాండ్ అండ్ కమ్. నిన్న ఎంత రష్ ఉండే కదా, ఈరోజు అంతా ఎక్కువ లేదు రష్. అందరు రోడ్ క్రాస్ చేస్తారు చూడు, అందరు ఒకసారి. సో బుకిత్ బింతాన్లో మ్యాక్డీలో కొంచెం స్నాక్స్ అది తినేసి మళ్ళీ వెళ్తున్నాము పెట్రోనాస్ టవర్ దగ్గరికి. పెట్రోనాస్ పార్క్ కూడా వెళ్తాము, సారీ KLCC పార్క్కి. సో ఇక్కడ మనకి పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది వాకింగ్కి. ఇది మొత్తం పెవేలియన్ మాల్. సో ఇక్కడ నుంచి మనకి పెట్రోనాస్కి డైరెక్ట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాం. మొత్తం హై రైజెస్, మొత్తం అవే ఉన్నాయి హై రైజెస్. సో పెవెలియన్ మాల్ నుంచి మనము స్టార్ట్ అయ్యాం కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో, అదే కంటిన్యూ అవుతున్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు AC ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్. మనమైతే ఎప్పుడు ఇట్లాంటిది ఎక్కడ చూడలేదు. సో మలేషియాలోనే ఐ థింక్ ఫస్ట్ వన్ అనుకుంటా AC ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ చూడడము. సో ఇక్కడ నుంచి మనము ఇప్పుడు KLCC పార్క్ వరకు మొత్తం సూర్య మాల్లో అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది, మొత్తం ACనే. ఓకే, సో ఫెసిలిటీస్ వైజ్ చూసుకుంటే మంచిగా ఉంది. సో రోడ్డు మీద నడిచి వెళ్ళకుండా ఇంటర్నల్గా ప్యాసేజెస్ అనేది క్రియేట్ చేశారు. సో బాగుంది. ఇది మొత్తం సురాయా మాల్. సో దీంట్లో నుంచి వెళ్తున్నాం KLCC పార్క్. శ్రేష్ఠ
ఇక్కడ ఎంత వాకింగ్ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు. బుకిత్ బింగ్తాన్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అన్న పట్టింది. ఇప్పుడు మధ్యలో ఏసీది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది చూసారు కదా, సో అక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు సురాయా మాల్కి వచ్చాము. సురాయా కేఎల్సిసి, ఇక్కడ నుంచి మనకి పెట్రోనస్ టవర్స్ అండ్ కేఎల్సిసి పార్క్ వెళ్ళొచ్చు. ఇదే సురాయా మాల్. పైకి వెళ్ళాలా? చలో. ఇది పెట్రోనస్ కాదు కదా, సురాయా కేఎల్సిసి. చలో పైనకి ఇదా? ఓకే, సురాయా కేఎల్సిసి బయటకైతే వచ్చాము. అరే బగ్గి ఉందా ఇక్కడ? వావ్. సో కేఎల్సిసి పార్క్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మనకి లైట్ అండ్ సౌండ్ షోస్ ఉంటాయి వాటర్ ఫౌంటైన్తో. సో చాలా బాగుంటుంది. సో స్క్రీన్ మీద టైమింగ్స్ వేస్తాను చూడండి. ఆ టైమింగ్స్లో వెళ్తే మీకు మంచి వ్యూ అండ్ మంచి షో అనేది ఉంటుంది. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు కేఎల్సిసిలో ఉంటే ఇది మాత్రము అస్సలు మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. పైనకి నీ పైనకి చూడు, సురాయా కేఎల్సిసి నుంచి. ఓ సూపర్. సో ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది. సో ఇప్పుడు 8 o'clockకి మనకి లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది చూడండి. ఇంకా నేను తర్వాత ఏం మాట్లాడను, చాలా బాగుంటుంది. సో 10 minutes షో అనమాట. ఇది 8:10 8:15 వరకు నడుస్తుంది. బాగుంది కదా చాలా. సో ఇక్కడే కొంతసేపు రిలాక్స్ అవుతున్నాం, పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ 8:30 షో కూడా చూసాము, చాలా బాగుంది. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేస్తారు.
సో ఇది కేఎల్సిసి పార్క్ లేక్ సింఫనీ లైట్ అండ్ సౌండ్ షో చాలా బాగుంది కదా. ఇంకా మేము రిటర్న్ అవుతున్నాం ఇప్పుడు. వాటర్ ఫౌంటైన్ షో చూసేసుకొని సూర్య మాల్ నుంచి ఇక్కడ ఎల్ఆర్టీకి వచ్చాము. కేఎల్సిసి ఇది ఏది వాడిది రైట్ సైడ్. సో బ్యాక్ టు కేఎల్ సెంట్రల్. అందరు గుడ్ నైట్ చేసినాము. ఇంకా కేఎల్ సెంట్రల్కి ఇప్పుడు ఎన్యూ సెంట్రల్ మాల్లో ఉన్నాము. ఇంకా ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా డిన్నర్కి వెళ్తాము. ఓకే, ఇంకా రాలేదా? సో మనం మార్నింగ్ కేఎల్సిసికి వెళ్ళినప్పుడు మా బ్రదర్ ఇన్ లాస్ కూడా మలేషియాకి వచ్చారనమాట. సో చిన్న బ్రదర్ ఇన్ లా వచ్చేసి సింగపూర్లో ఉంటారు కదా. సో మనం లాస్ట్ టైం సింగపూర్కి వెళ్ళినప్పుడు అక్కడే స్టే చేసాము. సో ఇప్పుడు మన హోటల్లోనే వాళ్ళు కూడా స్టే చేస్తున్నారు అనమాట. 2 రూమ్స్ తీసుకున్నారు. సో అందరం గ్యాదర్ అయ్యాము. కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఈ తలపకట్టి రెస్టారెంట్ ఉంది ఇక్కడ బ్రిక్ ఫీల్డ్స్లో. అక్కడికి వెళ్ళి తలపకట్టి బిర్యానీ ఎంజాయ్ చేసాము. సో రేపు మార్నింగ్ వచ్చేసి మనం బట్టు కేవ్స్కి వెళ్తున్నాము. అందరం కలిసి వెళ్తాము. సో మళ్ళీ కలుద్దాము. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.